ఏపీలో ఈవీఎంల రచ్చ కొనసాగుతుంది. వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఇక ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పై సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. అదే స్థాయిలో టీడీపీ నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఏపీ ఎలాన్ మస్క్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తూ ట్వీట్ చేస్తున్నారు. సో ఇప్పటికే జాతీయంగా ఈవీఎంల హ్యాక్ విషయంలో చర్చనీయాంశం అవుతోంది. దానికి సంబంధించి ప్రకంపనలు సృష్టించబడుతున్నాయి. ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో ఈవీఎం హ్యాక్ గురైందంటూ కూడా ఒక నేషనల్ మీడియా పేపర్ కథనానికి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. దానికి సీక్వెల్గా జగన్మోహన్ రెడ్డి కూడా కొంత అదే ఉద్దేశంగా ఆయన మాట్లాడారు. బ్యాలెట్ పేపర్ వినియోగించాల్సింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది డెఫినెట్గా హ్యాక్ గురే అవకాశం ఉంటుంది. మనకంటే ప్రజాస్వామ్య గల దేశంలో కూడా అక్కడ బ్యాలెట్ పేపర్తోనే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈవీఎం అనేది ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా జరగదు అనే ఒక అనుమానంతో ఆయన వ్యక్తపరుస్తున్నట్టుగా ఆ ఉద్దేశంతోనే ట్వీట్ చేసినట్టుగా ఉంది. ఒకసారి మీరు ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు. టీడీపీ కూడా ఇదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఒకసారి బుద్ధ వెంకన్నకు సంబంధించి ట్వీట్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి ట్వీట్ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వైఎస్ జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఏపీ ఎలాన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద, ఆత్మస్తుతి మాని ఇకైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ట్వీట్ కి రీట్వీట్ చేశారు. కౌంటర్ వేస్తూ ఆయన చెప్పారు. అయితే 2019లో కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగాయి. అప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019లో జరిగినప్పటికీ ఇప్పటికి తేడా ఏంటి? సో గెలిస్తేనేమో బ్యాలెట్ పేపర్ ద్వారా కావాలి, అది అక్రమం జరిగినట్టు, అది మీరు గెలిచినట్టు మీ విజయంగా చెప్పుకుంటారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంలో తప్ప అన్నట్టుగా చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఒకసారి టీడీపీ నాయకుడు బుద్ధ వెంకన్నకు సంబంధించి ట్వీట్ చూస్తే కనుక, జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. ఒక పని చేద్దాం, నువ్వు పులివెందుల్లో రాజీనామా చేయి, బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టమని అందరం కలిసి ఎలక్షన్ కమిషన్ కోరుదాం. నీకు ఈసారి మొన్న వచ్చిన మెజార్టీ అయినా వస్తుందో రాదో అసలు తెలుసా లేదో చూద్దామంటూ, గెలుస్తావా లేదా చూద్దామంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇకనైనా నీ చిలక జోస్యం ఆప్ అంటూ బుద్ధ వెంకన్న రియాక్ట్ అయ్యారు. ఇక ఒకవేళ ఈవీఎం మీద గనక మీకు నమ్మకం లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి, పులివెందుల్లో తిరిగి ఎన్నికలు తీసుకొద్దాం, ఈసారి బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలు తీసుకొచ్చే విధంగా మనం ఎలక్షన్ కమిషన్ని కోరుదాం. సో ఆ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం కనుక తీసుకొని మనకు అవకాశం ఇస్తే అప్పుడు నువ్వు గెలుస్తావో లేదో అనుకుంటూ కూడా ఒక సెటైరికల్ కామెంట్ కూడా చూస్తున్నాం. ఒకసారి ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి ట్వీట్ కూడా చూద్దాం. We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or artificial intelligence while small is still too high. అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం పద్ధతిని మారిస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ మిషన్స్ని హ్యాక్ చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఎలాన్ మస్క్ ట్వీట్ని చూసిన తర్వాత టీడీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని ఏపీ ఎలాన్ మస్క్గా వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. సోరల్గా ఈవీఎంల రచ్చ చాలా పెద్ద ఎత్తునే అక్కడ కొంత చర్చనీయాంశం అవుతుంది. రాజకీయంగా వాడివేడి రాజకీయాన్ని తారితీస్తోంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్ ట్వీట్కి సంబంధించి టీడీపీ శ్రేణులు రీకౌంటర్ ఇస్తున్నారు. దమ్ముంటే పులివెందులు మళ్ళీ రాజీనామా చేయి, బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలకు వెళ్దాం, అప్పుడు గెలుస్తావో లేదా చూద్దామంటూ కూడా టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఈవీఎంల రచ్చ మొదలైంది. ఈవీఎంలకు సంబంధించి హ్యాక్ గురవుతాయంటూ ఎలాన్ మస్క్ వీటికి సంబంధించి అటు జాతీయంగా చర్చ మొదలవుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా ఈ అగ్గి రాజుకుంది. సో అప్డేట్స్ ఏంటి? టీడీపీ నేతల కౌంటర్కి సంబంధించి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ట్వీట్కి బదులిస్తున్నారు. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎట్లా ఉంది అక్కడ ఈవీఎంలకు సంబంధించిన అంశం? ఎటువంటి రాజకీయ చర్చకు దారితీస్తోంది? ఎలాన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ కానీ ఆయన చేసిన కామెంటు నిన్న మొన్న దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయితే ఆ ట్వీట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుదిపేస్తుందని చెప్పాలి. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో తన అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు సారాంశం ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడట్లేదు, బ్యాలెట్ ద్వారా ఓట్లనే ఉపయోగిస్తున్నారు, బ్యాలెట్ ఓటింగ్ అనేది జరుగుతుంది, మన ప్రజాస్వామ్యం ఇంకా మారాల్సిన అవసరం ఉంది, ఈవీఎంలు కాదు బ్యాలెట్లు ముద్దు అంటూ ఆయన చేసిన ట్వీట్ పైన
తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా బుద్ధా వెంకన్న అయితే ఒక ఓపెన్ ఛాలెంజ్ జగన్కి విసిరారు. అదేంటంటే పులివెందుల్లో రాజీనామా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందులో రాజీనామా చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్దాము, బై ఎలక్షన్ అక్కడ పెట్టమని కోరదాము, ఒకవేళ అక్కడ కానీ పెడితే ఈ బ్యాలెట్ పేపర్ ద్వారానే అక్కడ ఎన్నికలు నిర్వహిద్దాం, నీకు డిపాజిట్ కూడా రాదు, గతంలో వచ్చిన మెజార్టీ కూడా రాదు, ఓడిపోతారంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు లెక్కలు మాట్లాడి ఇప్పుడు అదంతా తన క్రెడిట్ అని అప్పుడు చెప్పుకునే జగన్ ఇప్పుడు 124 స్థానాలు కూటమికి వచ్చేసరికి ఈవీఎంల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని బుద్ధా వెంకన్న కౌంటర్ ఇస్తే, మరోవైపు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా స్పందించారు. తన అకౌంట్ ద్వారా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఆంధ్ర ఎలాన్ మస్క్ లాగా జగన్ మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. అంటే 150 స్థానం వచ్చినప్పుడు మీరు లెక్కలు మాట్లాడారు, ఈవీ గురించి మాట్లాడారు, కానీ ఈరోజు 164 స్థానాలు కూటమికి వచ్చేసరికి మీకు విలువలు గుర్తొస్తున్నాయంటూ మాట్లాడారు. మా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కూడా ఇదే తరహా కామెంటు చేశారు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద కౌంటర్స్ అయితే వరుసగా వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన స్పందించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈవీఎంల గురించి మాట్లాడడం కొంతమంది వైసీపీలోని కొంతమంది నేతలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్ పెట్టిన ప్రతి మీటింగ్లోనూ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ఈవీఎంలో ఏదో జరగబట్టే ఇన్ని స్థానాలు కూటమికి వచ్చాయని వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో జగన్ వాళ్ళ దగ్గర కూడా పదే ప్రస్తావిస్తున్నారు. ఈవీఎంలో ఏదో జరిగింది, ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ ఆయన కామెంట్ చేసిన సందర్భం కూడా చూస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంల గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? 2019లో ఒక్కసారి అంటే 151 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంలో ఏదో జరిగిందని ఎందుకు అప్పుడు మాట్లాడలేకపోయారంటూ టీడీపీ నేతలు అయితే కౌంటర్ ఇస్తున్నారు. ప్రజలు ఇచ్చిన ప్రజల నిర్ణయాన్ని తప్పుపడడం కరెక్ట్ కాదంటూ మాట్లాడుతున్నారు. ఆ రోజు 151 స్థానాలు వచ్చినప్పుడు వైసీపీ నేతలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడుకోకుండా ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు తీర్పిచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడడం, మీ ఓటమిని ఒప్పుకోకుండా ఈవీఎంల రూపంలో ఈవీఎంల మీద నెట్టేయడం ఏంటని పెద్ద ఎత్తున కౌంటర్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం జగన్ ట్వీటు, అదేవిధంగా ఈవీఎం ట్యాంపరింగ్ వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పైన టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. లెక్కలు మాట్లాడొద్దు, గతంలో నువ్వేం మాట్లాడారు చూసుకో అంటూ జగన్ ఉద్దేశించి వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మనోజ్. రైట్ రాజేష్, ఓవరాల్గా ఏపీ రాజకీయాల్లో ఈవీఎం రచ్చ మొదలైంది. వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలకు సంబంధించిన అంశాన్ని కొంత ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు. బ్యాలెట్ పేపర్ మనకంటే ఎక్కువ ప్రజాస్వామ్యం కలిగిన దేశాల్లో కూడా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ రూపంలో అక్కడ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కానీ మన దేశంలో ఈవీఎంల కోసం ఇక్కడ ఈవీఎంలు వినియోగిస్తున్నారు. సో కొంత ఆ పద్ధతి, ఈ బ్యాలెట్ పేపర్ అయితేనే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని ఒక ఆలోచన అర్థం అయ్యే విధంగా కొంత జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్దేశంతోనే ట్వీట్ చేశారని ఒక రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి కౌంటర్గా టీడీపీ శ్రేణుల్లోంచి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, తర్వాత బుద్ధా వెంకన్న కూడా కౌంటర్ వేస్తున్నారు. ఇద్దరు కూడా ఎలాన్ మాస్క్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సంబోధిస్తూ వస్తున్నారు. ఇక 2019 జరిగిన ఎన్నికలు 153 సీట్లు వస్తే అది తన విజయంగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోగానే బ్యాలెట్ పేపర్ వస్తే బాగుండు, అది ఈవీఎంలు తప్పనట్టుగా మాట్లాడుతున్నట్టుగా టీడీపీ నాయకులు కౌంటర్ వేస్తున్నారు. ఒకసారి ఎన్నికల నేపథ్యంలో ఫలితాల తదనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూద్దాం. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం.